ఎక్కడ చూడని, ఎక్కడ జరగని, మనం ఎప్పుడూ వినని రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే నడుస్తూ ఉంటాయి. తెలంగాణలో కూడా హై లెవెల్ డ్రామాలుంటాయి గానీ, పాలిటిక్స్‌లో ఈ ఆంధ్రప్రదేశ్‌లో జరిగేటువంటి ట్విస్టులు గానీ, ఒక రకమైన ఈక్వేషన్స్ గానీ ఎక్కడ కనిపించవు అసలు ఈ దేశంలోనే. ఒకే కుటుంబానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఒక లీడర్‌కి సంబంధించినటువంటి పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు ఎదురు బదురు పడి రాజకీయంగా దెబ్బలాడుకునేటువంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరు ఊహించుండరు. నిజానికి ఆమె 2, 3 సంవత్సరాల క్రితమే వైఎస్ఆర్‌టీపీ పెట్టి తెలంగాణలోకి వెళ్ళినప్పుడే ఆమె ఫస్ట్ ఏపీలోనే అడుగుపెడతారు, జగన్‌కి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తి రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయనేటువంటి మాట అప్పట్లో గట్టిగా వినిపించింది. ఆమె వెనక బ్రదర్ అనిల్ కూడా ఉండడం, బ్రదర్ అనిల్ ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వెనకాల ఉండి కన్వర్షన్స్ విషయంలో ఒక మతానికి సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్‌కి రావడం విషయంలో అప్పట్లో ఆయన విపరీతంగా హెల్ప్ చేశారనేటువంటి మాట వినిపించింది. బ్రదర్ అనిల్ కోసమే కేఏ పాల్ లాంటి వ్యక్తులను కూడా రాజశేఖర రెడ్డి తొక్కేశారనేటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో రాజశేఖర రెడ్డి మీద వచ్చాయి. సో అంత బలం ఉన్నటువంటి వ్యక్తి షర్మిల వెనకాల ఉన్నా కూడా ఆమె కేవలం తెలంగాణకి లిమిట్ అయిపోవటం, తెలంగాణలో కొద్దో గొప్పో మిగిలిన వైఎస్ఆర్ చరిష్మాను ఉపయోగించుకోవాలని ఆమె నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా నిలబడినటువంటి షర్మిలకి కనీసం తనకి సంబంధించిన వాళ్ళకి గానీ, మెర్జింగ్ కూడా ఒప్పుకోకపోవడం, అట్లాగే ఈ విలీనం అనే కాన్సెప్ట్‌కి ఒప్పుకోకపోయినా ఆమెకి సంబంధించిన వాళ్ళెవరికీ సీట్లు ఇవ్వకపోవడం, సరే అన్నీ అయిపోయి ఎలక్షన్ అయిపోయింది. ఆమె బేషరతు మద్దతు ఇచ్చారు కాంగ్రెస్‌కి. కాంగ్రెస్ గెలిచింది, అద్భుతంగా జరిగింది, బానే ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కనీసం రేవంత్ రెడ్డి యొక్క ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా షర్మిల పిలవకపోవడం, ఆమె రాకపోవడం, ఇవన్నీ ఒక అవమానకర రీతిలో ఆమెకు జరుగుతూ ఉండగా, ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తారని, ఆయనకి వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగుతారనేటువంటి మాట విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఇది ఆపడం కోసం జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి లాంటి వారిని, కేవీపీ లాంటి వారిని పంపించారు అంటూ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా, తెలుగుదేశం మీద, తెలుగుదేశానికి ఎక్కువగా సపోర్టివ్గా మాట్లాడేటువంటి మీడియా ఈరోజు టీవీల నిండా కూడా వైవి సుబ్బారెడ్డినే జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని పంపించారు, షర్మిల్ని కన్విన్స్ చేయడానికి పంపించారు, ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ ఫ్యామిలీలో గొడవల్ని, ఏపీ రాజకీయాలకు పొలమొద్దని, ఎట్టి పరిస్థితుల్లో ఇది చంద్రబాబు నాయుడికి బెనిఫిట్ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ ఫ్యాక్టర్గా మారే పరిస్థితి ఉంది తప్ప, ఈ ఈ యొక్క ఫ్యామిలీలు తలకాయ నొప్పుల కింద ప్రజలు చూస్తారు తప్ప రాజకీయంగా చూడరని, చులకనైపోతామని, రాజకీయాల విషయాన్ని పక్కన పెట్టి ఆస్తుల విషయంలో సరైన న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తామని, అవసరమైతే వైసీపీలోకి వస్తే కడప ఎంపీ సీటు కూడా ఇచ్చే ఉద్దేశంలో వైఎస్ షర్మిలకి జగన్ ఉన్నారనే సందేశాన్ని సుబ్బారెడ్డి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే వైఎస్ షర్మిల మాత్రం ఈ యొక్క ప్రపోజల్ని అస్సలు ఒప్పుకోలేదనేటువంటి మాట, ఇది కూడా మళ్ళీ టీడీపీకి సంబంధించినటువంటి మీడియాలోనే ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇప్పుడు చెప్తున్న ప్రతిదీ సుబ్బారెడ్డి వెళ్ళడం కానీ, వైఎస్ షర్మిల రిజెక్ట్ చేయడం కానీ, ఒప్పుకోకపోవడం కానీ, ఆమె నెగిటివ్ సమాధానం ఇవ్వడం కానీ, ఇదంతా కూడా రియల్ ఫ్యాక్ట్స్, ప్రూఫ్స్ మన దగ్గర లేవు. కేవలం ఒక టీడీపీకి సంబంధించినటువంటి మీడియాలో వస్తున్నటువంటి అంశాన్ని నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం సుబ్బారెడ్డి యొక్క ప్రపోజల్కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్కి షర్మిల రిజెక్ట్ చేశారని, తాను ఏపీలో అధ్యక్ష బాధ్యతలు తీసుకోవట్లేదని, ఈసారి కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక ప్రచారకర్తగా మాత్రమే ఉంటానని, తద్వారా రాజ్యసభ సీటును పొంది కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ రాజ్యసభ సీటు పొంది ఢిల్లీ వెళ్ళి ఎంపీ అయ్యే ఉద్దేశంలో తాను ఉన్నాను తప్ప ఏపీ కాంగ్రెస్ బాధ్యతల్ని తాను నెత్తిన వేసుకునే పరిస్థితి లేదని సుబ్బారెడ్డిగా ఆమె క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో షర్మిల యొక్క రాజకీయ అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి, అవి ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని, ముఖ్యంగా తన అన్నని ఏ రకంగా ప్రభావితం చేయబోతున్నాయి అనేది ఇప్పుడు డిస్కషన్గా మారింది.